క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 4. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. కీర్తనలు 96:10. మనుష్యులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గము నుండి తొలగిపోము, సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలయనగా మన విశ్వాసము దేవుని యందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడు ఉన్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టియు ప్రజలకు తన సత్యమును బట్టియు తీర్పు తీర్చును. ప్రభు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు కలదు. మనకు అన్యాయం చేసిన వారిపై మనము పగ తీర్చుకొనవలసిన అవసరం లేదు. ప్రభు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును, లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా ఉండి ఎవరి మీదనూ పగ తీర్చుకొనక ఉందము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును. ప్రభువైన యేసు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. లూకా 15:10 అని చెప్పెను. వ్యవసాయదారుడు విత్తనములు విత్తినప్పుడు సంతోషముగా ఉండకపోవచ్చును, కానీ ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదని విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంటను కోయుదురు. అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియనారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితిమి. నేల బురదగా నుండుటచే నేను మోకరించుటకు వెనుకాడితిని. నేను నిలవబడి ప్రార్థించగోరితిని. అయితే తరువాత బట్టలకు మురికి అంటిన ఎడల బట్టలు చాకలి వానిచే శుభ్రం చేయించుకొనవచ్చును, కనుక మోకరించుటకు నేనెందుకు సిగ్గుపడవలెనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించితిమి. చాలా సంవత్సరముల తరువాత నాకు ఒక ఉత్తరము వచ్చినది. మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు, కానీ ప్రార్థనకై బురదలో మోకరించుట ద్వారా దేవుడు తనతో మాట్లాడినని ఒక వ్యక్తి ఉత్తరము రాసెను. కొంతకాలం తరువాత కోత ఏ విధముగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడవలెను.